మనం మళ్ళీ గతంలో రాశాం దీని గురించి. మియాపూర్లో రామసముద్రం కుంట కబ్జా చేసి మలమూత్రాలు కుంటలోకి పంపిన తాలూకా ఆధారం. వర్టెక్స్ వర్మ సామాన్యులకేంటి కర్మ. మియాపూర్లో రామసముద్రం కుంటను మాయం చేయటమే మీ లక్ష్యమా. చెరువు దత్తత సాగుతో వర్టెక్స్ విరాట్ పేరుతో అక్రమ నిర్మాణం చేసి దర్జాగా కబ్జా చేసిన వర్మ. వర్టెక్స్ చేతిలో చిక్కిన 10 ఎకరాల 35 గుంటల చెరువు నేడు డ్రైనేజ్ కంపుతో సెప్టిక్ ట్యాంక్గా మారిపోయిన దీనస్థితి. చెరువును దర్జాగా కబ్జా చేసి భారీ భవనాల నిర్మాణం. ఈ దుర్మార్గుల మాటలు నమ్మి కొనుగోలు చేసిన సామాన్యుల పరిస్థితి ఏంటి. గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ పేరుతో అభివృద్ధి చేస్తారని వర్టెక్స్ కట్టబెట్టారు. ఇరిగేషన్ అధికారి ఏఈ పావని, డిఈ నళిని, ట్రిపుల్ ఈ నారాయణకు రెవెన్యూ అధికారుల వ్యవహారం కనిపించడం లేదా. వర్మపై మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఏఈ అంటలో మతలబ్ ఏంటి. ఇరిగేషన్ అధికారి ఏఈ పావని, డిఈ నళిని, ఈఈ నారాయణకు రెవెన్యూ అధికారుల వ్యవహారం కనిపించడం లేదా. వర్మపై మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని ఏఈ అంటంలో మతలబ్ ఏంటి. 10 ఎకరాల 35 గుంటల చెరువులకు హద్దులు ఏర్పాటు చేసి వర్టెక్స్ విరాట్ అక్రమ నిర్మాణం కూల్చివేయాలని స్థానికుల డిమాండ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై చర్యలు తీసుకుంటారా లేకపోతే ఆయన వెయిట్ చూడాల్సి ఉంది. హైడ్రా అధికారి రంగనాథ్ ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోరండి. మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమాత్రం హోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈ చిన్న చిన్న షెడ్లు, టెంట్లు, రేకులు వేసుకుంటారు చూసారా, వాటిని పడేయడంలో బిజీగా ఉన్నాడు రంగనాథ్. ఇలాంటి పెద్ద పెద్దవి ఆయనకి కనపడవు, ఇలాంటి పెద్ద పెద్ద భవనాలు ఆయనకి కనపడవు. చిన్న చిన్న రేకుల షెడ్లు, లేకపోతే ఈ మన ఫుట్పాత్ల మీద ఈ పెట్టుకుంటారు చూసారా షాపులు, అట్లాంటివి పడేస్తాడు రంగనాథ్. ఇలాంటి వాటి జోలికి వెళ్ళడం అమ్మో ఆయనకి భయం, చాలా భయం. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు కదా, ఆయన ఏం చేస్తారో, ఆయన పదవి ఉంటుందో లేదో పోద్దో ఆయనకి భయం. అంతటి దానికి ఆయనకి ఓ ప్రత్యేకమైన పోలీస్ స్టేషను, ఆ తర్వాత అదేంది ఎంతో బడ్జెట్ కూడా ఇచ్చారుగా ఆయనకి, ₹1 కోటి 5 కోట్ల బడ్జెట్ ఇచ్చినట్టు అప్పుడు ఆయనకి. బడ్జెట్టు, కథ, వ్యవహారం, ఏదో హైడ్రా రంగనాథ్ వచ్చాడు పొడుస్తాడు ఇరగబొడుస్తాడు అని చెప్పి ఆయన గురించి ఓ పెద్ద కథలు అప్పట్లో. ఇంతవరకు పొడిచింది ఏం లేదు. హైడ్రా రంగనాథ్ వచ్చాక ఇంత చిన్న కుంటని, చెరువు వద్దండి బాబు, పెద్ద చెరువు మేము కోరుకోట్లా, ఇంత చిన్న కుంటని ఆయన తిరిగి రిస్టోర్ చేయగలిగాడు హైడ్రా రంగనాథ్ వచ్చాక. చిన్నది కూడా చేయలేపాడు. సరే, ఈ వర్టెక్స్ వర్మ ఏవడయా అంటే మనడు ఆంధ్ర మనిషి, ఇక్కడికి వచ్చాడు. గతంలో ఈ కేటీఆర్ హయాంలో ఏం జరిగిందంటే ఒక 50 చెరువులు అనుకుంటుంది బహుశా, 50 చెరువులని వీళ్ళు దత్తత తీసుకున్నారు. శ్రీమంతుడి సినిమాలో దత్తత తీసుకొని ఇంకేముంది చెరువుని మేము అభివృద్ధి చేసేస్తాం, అద్భుతం చేస్తామని చెప్పారు. మీ అందరూ గుర్తుందో ఒక జోక్ ఉంటుందండి. ఆ జోక్ ఏంటంటే, మేము పెంచిన పోతుని మేము చంపుకోవడం తప్ప, మేము వేసాం పోతుని, అదే మేకని మేము పెంచుకున్నాం, మేము వేసాము, మేము పెంచిన కోడిని మేము వేసాము తప్ప అని చెప్తారు కదా. అట్లానే ఈయన కూడా నేను అభివృద్ధి చేసిన చెరువు నేను కబ్జా పెట్టాను తప్పేంది అంటున్నాడంట. నేనే ఈ చెరువుని దత్తత తీసుకున్నాను, డెవలప్ చేశాను, నేను కబ్జా చేశాను, ఏంటి తప్పు, నా బిడ్డను నేను చంపుకున్నానయా, మీకేందయా అంటాడంట. అదేమంటే మళ్ళీ ఇంతటి దీనికి ఈ చెరువు 100% కబ్జా అయిపోయిందని చెప్పి డిప్యూటీ సీఎం పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. అధిక ఆధారాలు మొత్తం క్లియర్గా ఉంటాయి. ఇదిగో మొత్తం చెరువు మొత్తం కబ్జా చేసి పడేశాడు. ఇరిగేషన్ అధికారులకు ఇల్లు కనపడటం లేదా, కళ్ళు కనపడటం లేదా, ఇలా దర్జాగా కబ్జా చేస్తున్న ఒక కేసు కూడా నమోదు చేయలేదు. కొనుగోలుదారులారా తస్మాత్ జాగ్రత్త. పైన మియాపూర్ మరియు మదినాగూడ గ్రామ డాక్యుమెంట్, ఇది కస్టమర్లు మోసం చేస్తున్నట్టు కాదా. ఇది చూపించేది మియాపూర్, విరాట్ వర్టెక్స్ హాట్ సెల్లింగ్ ఇన్ హార్ట్ ఆఫ్ మియాపూర్ అని మియాపూర్లో చూపిస్తాడు. కానీ డాక్యుమెంట్లు మాత్రం మదినాగూడలో ఉంటాయి. ఇది ఏడన్నా ఉందా ఇంతవరకు. రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ గ్రామ శివారులో హెచ్ఎండిఏ లేఖ ఐడి 3756 ప్రకారం రామసముద్రం కుంట నిండుకొండలా కళకళలాడుతూ స్వచ్ఛమైన నీటితో ఉండేది. ఈ కుంట నుండి గురునాథ్ చెరువు కట్టు గొలుసు కట్టు చెరువుగా ఉండి నీరు ప్రవహిస్తూ ఉండేది. ఇలా కళకళలాడుతూ నిండుకొండలా నీటితో ఉన్న కుంటపై కన్నేశాడు వివిఎస్ వర్మ. అంతే, వర్మ తన మెదడులో పని చెప్పి మదినాగూడలో ఉన్న సర్వే నెంబర్ 197, 207లో పాట్ భూమినిగా కొన్నట్టు సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసి రెక్టిఫికేషన్ డీడ్ పేరుతో 40 సంవత్సరాల తర్వాత హద్దుల్ని మార్చి మరోసారి రెక్టిఫికేషన్ చేశాడు. నకిలీ సర్వే నెంబర్ సృష్టించి బోగస్ రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జాకు తెరలేపాడు. అంతేకాకుండా చేసేది కబ్జాల పరమే కాబట్టి దీంతోపాటు రామసముద్రం కుంటను కాజేయాలని కొయ్యలు పన్నాడు ఈ కబ్జాకోరు. గత ప్రభుత్వంలో ఉన్న బడా నాయకులతో సత్సంబంధాలు ఉన్న వర్మ రామసముద్రం కుంటను తాను అభివృద్ధి చేస్తానని నమ్మపలికాడు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో చెరువును అభివృద్ధి చేస్తానని హెచ్ఎండిఏతో లోపాయికారి ఒప్పందం చేసుకొని బడా స్కెచ్ వేశాడు వర్మ. చెరువును పట్టబగలే పూర్తి చేసి తనకి కావాల్సినంత కుంటను కబ్జా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరి దర్జాగా కబ్జా చేశాడు ఈ వర్మ.
10 ఎకరాలు 35 గంటలు ఉన్న రామసముద్రం కుంటను కాస్త 2 ఎకరాలు మాత్రమే ఉండేట్లుగా చుట్టూ మట్టి పోసి ఓ కట్టలా ఏర్పాటు చేసి చెరువు విసురును తగ్గించేశాడు వర్మ. వర్టెక్స్ విరాట్ సంస్థ అధినేత వర్మ చేసిన ఎంగిలి మెతుకలకు ఆశపడ్డ సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు ఏఈ పావని, డిఈ నళిని, ఈఈ నారాయణ అందిన కాడికి దోచుకొని కుంటను దర్జాగా కబ్జా చేస్తున్న వర్మకు వత్తాసు పలకటం సదరు అధికారుల అవినీతికి అద్దం పడుతుంది. నీటి కుంటను అభివృద్ధి చేస్తానని సిఎస్ఆర్ కింద తీసుకున్న వర్మ ఈ రామసముద్రం కుంటలో మలమూత్రాలను పంపి నేడు దాన్ని సెప్టిక్ ట్యాంక్గా మార్చి చెత్తా చెదారంతో నింపి అభివృద్ధి అంటే ఏంటో ఇరిగేషన్ అధికారులకు చూపించాడు వర్మ. అదంటే అండి బాబు, ఈయన కరెక్ట్గానే చెప్పాడు. చాలా గ్యాప్ తర్వాత మనకే అర్థమైంది అన్నట్టు అభివృద్ధి అంటే అదే మాట. అయితే సో సామాన్యులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కబ్జాలు చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులు రామసముద్రం కుంటలో వర్మ చేస్తున్న కబ్జాపై మాత్రం పోలీస్ స్టేషన్లో నేటికి ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటం, వర్మ చేస్తున్న కబ్జాకు ఒత్తాసు పలకటం అధికారుల అవినీతికి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. వర్టెక్స్ విరాట్ పేరుతో రామసముద్రం కుంటను కబ్జా చేసి నిర్మిస్తున్న ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేపట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం ఇటీవలే కబ్జాకు గురైన చెరువుల జాబితాలో ఈ యొక్క రామసముద్రం కుంటను చెరువును సైతం పెట్టడం, అందులో వర్టెక్స్ విరాట్ నిర్మిస్తున్న నిర్మాణాలు సైతం రావటం, వర్మ నిర్మిస్తుంది ముమ్మాటికి అక్రమమే అని డిప్యూటీ సీఎం మాటలను బట్టి తేటతెల్లమైంది. అమాయక ప్రజలు ఇందులో ప్లాట్ కొనుగోలు చేశారు, తస్మాత్ జాగ్రత్త వహించాల్సిందే. వర్మ చేస్తున్న కబ్జాలపై దృష్టి సారించక కష్టపడ్డ సొమ్ముతో ఇతగాడి వలలో చిక్కున్నారో నిండా మునిగిపోతారా అని హెచ్చరిస్తున్నారు సామాజికవేత్తలు. సామాజిక మాధ్యమాల్లో రంగురంగుల బ్రౌచర్లతో పెద్ద పెద్ద హోర్డింగుల్లో సామాజిక మాధ్యమాల్లో టీవీల్లో కల్చెదరే యాడ్ ఫిలిమ్స్తో ఇతగాడు చేస్తున్న నిర్మాణం మియాపూర్లో చేస్తున్నానని చెబుతూ అమాయక ప్రజలను ఆకర్షితులను చేసే నట్టేట ముంచుతున్నాడు ఈ అక్రమార్కుడు. ఇతగాడి డాక్యుమెంట్ మదినాగూడ గ్రామం, నిర్మాణం చేస్తుంది మాత్రం మియాపూర్. ఇది ఎలా సాధ్యమని ముక్కును వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు. డాక్యుమెంట్ ఒకచోట, నిర్మాణం మరో చోట చేస్తున్నా ఇంత భారీ కబ్జాకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం ఇతని కబ్జాకు కలిసి వచ్చిందంటే ఆయన విమర్శలు సైతం వెలువెత్తున్నాయి. మియాపూర్లో రామసముద్రం కుంట లేకుండా చేయటమే ఇతగాడి ధ్యేయమన్న చందాన్ని వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంత దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టకపోవటం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోవడం ఏంటని అధికారుల వ్యవహార తీరుపై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. రెవెన్యూ శాఖలో ఉన్న గతంలో కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో ఈ యొక్క వర్మ చెప్పు చేతుల్లో ఉంచుకొని శేర్లింగంపల్లి మండలాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఒక అధికారి తన కనుసల్లో ఉంచుకొని ఇతనికి అనుకూలంగా డాక్యుమెంట్లను, రెవెన్యూ రికార్డులను సైతం మార్చుకున్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఒకవైపు ఇరిగేషన్, మరోవైపు రెవెన్యూ అధికారులు ఇతగాడి చెప్పు చేతల్లో ఉంటూ గత ప్రభుత్వంలో ఇతని కబ్జాకు పరోక్షమైన సహకారం అందిస్తూ కోట్లకు పడగలెత్తారని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చెరువుల పాలిట కాలయముడుగా మారిన ఇరిగేషన్ ఈ నారాయణ కబ్జాదారులకు అడుగులకు మడుగులొత్తుతూ ఈ యొక్క అక్రమాలపై దృష్టి సారించకపోవటం, ఇతగాడి అవినీతి భారీ ఎత్తున ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రిలీజ్ చేసిన జాబితా పరిశీలించి హెచ్ఎండి లేక్స్లో ఫైనల్ నోటిఫికేషన్ ప్రకారం ఈ చెరువు విస్తీర్ణం 10 ఎకరాల 35 గుంటలు ఉన్నదని ఏ మేరకు వర్మ కుదించాడు. అభివృద్ధి పేరుతో చెరువులో మలమూత్రాలను వదిలి డ్రైనేజ్ కంపుగా మార్చాడన్న విషయం ప్రాథమిక విచారణ చేసి ఇతగాడి డాక్యుమెంట్స్ అయితే పరిశీలన చేసి అమాయక ప్రజలు నష్టపోకుండా అన్యక్రాంతమవుతున్న రామసముద్రం కుంటను పరిరక్షించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థను రామసముద్రం కుంటను అభివృద్ధి పేరుతో ఇచ్చిన అనుమతి తక్షణమే రద్దు చేసి హైడ్రా తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలని, లేదంటే రామసముద్రం కుంట వర్మ చేతుల్లోకి చిక్కి కనుమరుగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి రామసముద్రం కుంటను పరిశీలిస్తారా, కబ్జా చేసిన వర్టెక్స్ విరాట్ వర్మపై కబ్జాకు సహకరించి ఆ వైపు కన్నెత్తి చూడని సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. శేరిలింగంపల్లి మండల పరిధిలో వివిఎస్ వర్మ చేస్తున్న కబ్జాలు, సృష్టించిన డాక్యుమెంట్లు, చెరబట్టిన చెరువులకు, కబ్జా చేసిన కాలువలకు, కొల్లగొట్టిన ప్రభుత్వ భూములకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగు తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మాక్షరం అవినీతిపై అస్త్రం. ఇతగాడు ఇంత చేస్తున్నా అక్కడ లోకల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ అధికారులు వీళ్ళంతా ఈ పావని ఏం చేస్తున్నామా అంటే అందరూ కూడా ఈ దగ్గర ఎంతో కొంత తీసుకున్నారని అనుకోవాలి మనం. మామూలుగా చిన్న చిన్నవి చేస్తే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తారు ఇరిగేషన్ వాళ్ళు. మరి ఎందుకు ఇవ్వాలి ఈ విషయంలో? 10 ఎకరాల్లో ఉండేది ఇప్పుడు 2 ఎకరాలకు వచ్చేసిందంట చెరువు. అంటే అధికారులు కూడా ఎంతో కొంత తీసుకొని ఎట్లా అంటాం అంతే.
సామాన్య ప్రజలకు ఒక రూలు, ఇలాంటి వాళ్ళకి ఒక రూలు ఉంటాం, మనకు అలవాటే కదా.